హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం అయితే రాజన్న సిరిసిల్ల గాంధీనగర్ లో ఉన్నటువంటి రాంబాయిచా మండపం అయితే వచ్చేసాం. ఇక్కడ వీళ్ళ గణపతి అయితే ప్రతిసారి అంటే డిఫరెంట్ ఉంటది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్ ఉంటది. సిరిసిల్ల నెంబర్ 1 గణపతి అయితే చెప్పచ్చు. ఈసారి అయితే వీళ్ళైతే 25 ఫీట్ల గణపతి అయితే చేపిస్తున్నారు. చూడండి, 25 ఫీట్ల గణపతి అన్నమాట. ఈ గణపతి అలాగే ఇది మట్టి వినాయకుడు వీళ్ళు ఇక్కడనే తయారు చేస్తారు. మొత్తం టోటల్ గా ఈకో ఫ్రెండ్లీ గణపతి మనకైతే ఇక్కడనే తయారు చేస్తారు. చూడొచ్చు, స్టార్టింగ్ ఇక్కడ వర్క్ అయితే నడుస్తుంది. ఇది మన ఖైరతాబాద్ స్టైల్ అయితే ఉంటుంది. చూడొచ్చు, ఇదైతే ఇప్పుడైతే చేతుల వర్క్ అయితే నడుస్తుంది. చేతి వర్క్ అయితే అయిపోయింది కంప్లీట్ గా. ఇంకా పెయింటింగ్ వర్క్ ఉంటది. ఇంకా మొత్తం టోటల్ ఫినిషింగ్ అయినాకైతే మొత్తం అయితే ఫుల్ వీడియో అయితే మీకు అయితే ఫుల్ వీడియో పెడతాను. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు, ఇదైతే అభయహస్తం. ఇది ఇక్కడ చూసుకోవచ్చు, ఇదైతే ఇట్లా మోల్డ్ వేసి చేశారనమాట. ఇదైతే అభయహస్తము. ఇదైతే లడ్డు గణేష్ ఇది మోల్డ్. ఇది చూసుకోవచ్చు, ఇది మోల్డ్. ఇది వచ్చేసి ఇంకో గదనే కదా. ఇదైతే చూసుకోవచ్చు, ఇదైతే గద అన్నమాట. ఇంకా వర్క్ ఇదంతా మట్టే. ఇవరు మట్టితో చేస్తారు. చూడ ఇంకా మీకైతే దగ్గరకి అయితే చూపిస్తాను. ఇదైతే చేతులు చేశారు కదా, చేతులు చేశారు. ఇంకా చూసుకోండి, ఇంకా మనకు ఇది ఎలకైతే కనిపిస్తుంది. ఎలకైతే చూసుకోవచ్చు, ఈ ఎలకనే దగ్గర 3 ఫీట్లు ఉంటది. ఇది ఇప్పుడు వచ్చేసి మన అయితే చూసుకోవచ్చు, దగ్గరకి చూసుకోండి. అంతా ఎక్సలెంట్ అవుతుంది. మంచిగా వర్క్ అయితే టోటల్ కంప్లీట్ అయినాక అయితే మీకైతే చూపిస్తాను. ఇదైతే గదా ఉన్నది మోల్డ్. ఇదైతే చేతులు అన్నమాట. ఇవన్నీ టోటల్ గా అయితే ఇప్పుడైతే వర్క్ అయితే నడుస్తుంది. దీనికైతే టోటల్ గా అయితే చేసానికి అయితే వీళ్ళు వచ్చారు. ఇతని పేరు వచ్చేసి క్యా है तुम्हारा नाम क्या है? दयानंद सूर्यवंशी. कहाँ से आए? फ्रॉम महाराष्ट्र से అయితే వాళ్ళు వచ్చారట. వీళ్ళైతే किधर सीखा तो ये काम? मुंबई मुंबई का जेजस खुलापाल. ఓకే, ఇదైతే ముంబై అయితే నేర్చుకున్నాడు. ఈ వర్క్ వచ్చేసి कितने साल से कर रहे हैं? 15-20 साल से कर रहे हैं पूरा. किधर किया ऑल ओवर इंडिया में. पहला वही ऐसा बड़ा वाला किधर किया? ये अपने पुणे में भी किया. పూనా ఇలా చూసుకోవచ్చు. ఇది వరకు అయితే పూనాలో కూడా చేసినట్టు ఇటువంటి పెద్ద గణపతి అయితే మీరైతే చూసుకోవచ్చు. ఎక్సలెంట్ అవుతుంది. మంచి అయితే వర్క్ అయితే నీట్ గా ఫినిషింగ్ అయితే ఉన్నది. ఎక్సలెంట్ గా మొత్తం కంప్లీట్ అయినాక అయితే ఫుల్ వీడియో అయితే పెడతాను. మీరైతే చూసుకోవచ్చు గణపతి ఎట్లుంటుంది క్యూరియాసిటీ చాలా మందికి అయితే ఉంటుంది. ఈ గణపతి ఎట్లుంటుంది అనేది మీకు అయితే అయితే వీడియో ఫోన్ లో అయితే చూపిస్తాను. చూడండి, ఇలా అయితే ఉండబోతుంది ఈ గణపతి. సేమ్ టు సేమ్ గా ఇదైతే జూమ్ చేసి చూపెట్టు. సేమ్ టు సేమ్ ఉంటుంది. సేమ్ పీసెస్, సేమ్ మోడల్. మీరు కంప్లీట్ అయిపోయినాక చూసుకుంటే అవాక్ అవుతారు. సేమ్ ఒక బ్యాక్గ్రౌండ్ ఒకటి మన క్లాత్ అయితే వేస్తారు. వినాయకుడు అయితే సేమ్ టు సేమ్ ఉంటుంది. ఇంకా ఫినిషింగ్ అయితే చూసుకోవచ్చు. సేమ్ హ్యాండ్స్ అయితే ఇప్పుడు అయితే వర్క్ అయితే నడుస్తుంది. ఓకే, చూడండి. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ దగ్గర వాళ్ళకైతే షేర్ చేయండి. మరండి ఈసారి అయితే వినాయకుల వీడియో అయితే బొచ్చడి పెడతా. మొత్తం టోటల్ వినాయకుల వీడియో అయితే వినాయకుల వీడియో నవరాత్రి పెద్ద గణపతులు అన్ని వీడియోలు అయితే కంప్లీట్ గా అప్లోడ్ చేస్తా. ఓకే, ఇంకా మీకు మన కోసం అయితే ఫోటో అయితే ఇచ్చి చూపెట్ట. పెద్ద ఫోటో అయితే చూడొచ్చు. మీ ఫోన్ లో చూస్తే మీకు చిన్నగా అనిపించింది కావచ్చు. వినాయకుల అయితే ఫోటో అయితే ఇదైతే డెమో అన్నమాట మీకు. ఓకే, మన ఈసారి గణపతి వీడియోలో పొద్దున సాయంత్రం రోజు అప్లోడ్ అయితే మన ఛానల్ అయితే లైక్ కొట్టి షేర్ చేయండి. గంట సింబల్ అయితే కొట్టడం మర్చిపోకరి. ప్రతి ఒక్కరు అయితే మన యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మూడింటిని అయితే ఫాలో అయ్యేది. అన్నిట్లలో సీను సిరిసిల్ల అని ఉంటుంది మన ఛానల్ నేమ్ వచ్చేసి. థ్యాంక్ యూ సో మచ్.